కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. నాగిరెడ్డి దంపతుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాషన్కు అడ్డాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలుగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ, అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ప్రస్తుతం ఎన్నికల్లో చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వడమే పెద్ద విజయం అని ఆమె అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చనే వాదన ఇప్పుడు కూడా జరిగింది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకెళ్తున్న భూమా కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు అయిన కిషోర్ రెడ్డి గత వారం వైసీపీలో చేరారు. దీనివల్ల భూమా కేడర్ 2 వర్గాలుగా చీలిపోయిందనే టాక్ వినిపిస్తుంది. దీని ప్రభావం భూమా అఖిలప్రియ విజయ అవకాశాలపై పడుతోందని అంటున్నారు. భూమా కుటుంబంలో చాలా మంది అఖిలప్రియకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలా మంది ఈ మధ్య మీటింగ్ పెట్టుకొని అఖిలప్రియకు ఎట్టి పరిస్థితుల్లోని టికెట్ ఇవ్వద్దని ఒక లేఖ రాశారు. ఒకవేళ అఖిలకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని కూడా జోష్యం చెప్పారు. పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా, భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం అఖిలప్రియకు మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించేశారు. ఇదిలా ఉంటే నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయాలని అనుకోని పరిస్థితుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ వల్ల అఖిలప్రియ గెలుపు కష్టమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కిషోర్ రెడ్డి వైసీపీలోకి వెళ్లటంతో వారి బలం ఒక్కసారిగా పెరిగిందని టాక్ నడుస్తుంది. భూమా నాగిరెడ్డి సహచరుడు ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు విభేదాలున్నాయి. ఈ ఎన్నికల్లో అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ప్రత్యర్థులకు బలంగా మారుతుందన్న విశ్లేషణ కూడా వస్తున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా, ఎంతమంది పార్టీలు మారినా రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఆమెకు అనుకూలంగా లేవు. దీంతో భూమా ఎలాంటి స్టెప్ వేస్తారు, సొంత వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.